Hello friends, welcome back. This is Venkatesh Mugli, full stack developer. Welcome to React Native crash course. ఈ లెక్చర్లో మనం చూడబోయే కంటెంట్స్ ఏంటంటే ఫైర్ బేస్ అకౌంట్ని ఎలా సెటప్ చేసుకోవాలి, ఫైర్ బేస్ని రియాక్ట్ నేటివ్లో ఎలా కాన్ఫిగర్ చేయాలి, ఫైర్ బేస్లో రియల్ టైమ్ డేటాబేస్ అంటే ఏంటి, ఆ రియల్ టైమ్ డేటాబేస్ని రియాక్ట్ నేటివ్లో ఎలా యూస్ చేయాలి, ఇంకా ఫైర్ బేస్ యొక్క అథెంటికేషన్ యూస్ చేసుకొని బేసిక్ రిజిస్ట్రేషను, లాగిన్ స్క్రీన్స్, అలానే యూజర్స్ లిస్ట్ అనేది చేస్తాము. ఇంకా ఫైనల్గా ఈ ఫైర్ బేస్ రియల్ టైమ్ డేటాబేస్ యూస్ చేసుకొని కొన్ని CRUD ఆపరేషన్స్ చేస్తాము. లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ ఫైర్ బేస్ అకౌంట్ని ఎలా సెటప్ చేసుకోవాలనేది చూద్దాం. సో ఇక్కడ మీకు చూపించినట్టుగా firebase.google.com అని చెప్పేసి లింక్ ఉంది కదా. సో ఈ లింక్ని మీరు యాక్సెస్ చేస్తే ఫైర్ బేస్ సంబంధించిన హోమ్ పేజ్ ఇలా ఉండిద్ది అనమాట. సో గో టు కన్సోల్ అనేది క్లిక్ చేయగానే నెక్స్ట్ మీకు ఈ స్క్రీన్ అనేది చూపించిద్ది. సో ఇందులో మీకు రీసెంట్ ప్రాజెక్ట్స్ ఏవైతే మీరు క్రియేట్ చేశారో ఆ ప్రాజెక్ట్స్ అనేవి ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఒకవేళ మీరు కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఉంది కదా. సో ఈ యాడ్ ప్రాజెక్ట్ అనేది క్లిక్ చేస్తే మీకు కొత్త ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేయొచ్చు అనమాట. సో ఇది క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ స్క్రీన్ చూపించిద్ది మీకు. సో ఇందులో మీకు మీ ప్రాజెక్ట్ నేమ్ ఏదైతే ఉందో ప్రాజెక్ట్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. అది నేమ్ మీ ఇష్టం అనమాట, ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూ అనేది క్లిక్ చేయాలి. సో కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా చూపించిద్ది. సో ఇది గూగుల్ అనలిటిక్స్ అనమాట. సో ఇది నార్మల్గా ఎనేబుల్ చేసి వదిలేయండి. సో జస్ట్ ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేయండి. సో కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే మీ గూగుల్ మెయిల్ ఏదైతే ఉంటుందో ఆ పర్టికులర్ అకౌంట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోమంటుంది అనమాట. సో జస్ట్ మీ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఉంది కదా. సో ఈ ప్రాజెక్ట్ అనేది క్లిక్ చేయండి. సో క్రియేట్ ప్రాజెక్ట్ అనేది క్లిక్ చేయగానే మీకు కొంత టైం తర్వాత ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయిపోద్ది. సో నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూ అనేది బటన్ క్లిక్ చేస్తే మీకు సో ప్రాజెక్ట్ అనేది ఇలా చూపించిద్ది అనమాట. సో ఇందులో మీరు ఈ R&D ఫైర్ బేస్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇది మీ ప్రాజెక్ట్ అనమాట. సో ఏదైతే మన ప్రాజెక్ట్ క్రియేట్ చేసామో ఆ ప్రాజెక్ట్ అనేది ఇది. సో ఇప్పుడు దీన్ని మనం కాన్ఫిగర్ చేయాలి. ఇప్పుడు ప్రెజెంట్ జస్ట్ ఫైర్ బేస్ అనేది అకౌంట్ సెటప్ అనేది చేసుకున్నాం, అంటే ప్రాజెక్ట్ క్రియేషన్ వరకు చేసాము. సో ఇప్పుడు మనం కాన్ఫిగర్ చేయాలి. సో కాన్ఫిగర్ చేయడం ఎలా అంటే ఇక్కడ బేసిక్గా మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. iOS, ఆండ్రాయిడ్, ఇది వెబ్ అనమాట. సో ఇందులో మనం ఈ ఆండ్రాయిడ్ ఏదైతే ఉందో ఈ సింబల్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇది సెలెక్ట్ చేసుకుంటే మన ఆండ్రాయిడ్ యాప్కి దీన్ని ఇంటిగ్రేట్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ ఇది క్లిక్ చేయగానే మీకు ఈ స్క్రీన్ అనేది వచ్చింది అనమాట. సో ఇక్కడ యాడ్ ఫైర్ బేస్ టు యువర్ ఆండ్రాయిడ్ యాప్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇక్కడ మీ ఆండ్రాయిడ్ సంబంధించిన ప్యాకేజ్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. సో ఇది ఎక్కడ ఉండిద్ది అంటే మీ ఆండ్రాయిడ్ మేనిఫెస్ట్ అని చెప్పేసి ఒక ఫైల్ ఉండిద్ది ఆండ్రాయిడ్ ఫోల్డర్లో. సో అందులో ఇక్కడ ప్యాకేజ్ అని చెప్పేసి ఉండిద్ది అనమాట. సో ఇది ఒకసారి మీకు కోడ్లో చూపిస్తాను ఎక్కడ ఉండిద్ది అన్నది. సో ఇది బేసిక్గా మనం ఇంతకుముందు ఏదైతే ప్రాజెక్ట్ క్రియేట్ చేసామో సో సేమ్ అదే ప్రాజెక్ట్లో నేను కంటిన్యూ చేస్తున్నాను. సో ఇక్కడ ఆండ్రాయిడ్ అని చెప్పేసి ఉంది కదా. సో ఆండ్రాయిడ్ ఫోల్డర్లో యాప్ ఫోల్డర్లో సో ఇక్కడ SRC అని చెప్పేసి ఉండేది. SRCలో మెయిన్లో ఇక్కడ ఆండ్రాయిడ్ manifest.xml అని చెప్పేసి ఉంది చూడండి. సో ఇక్కడ మీ ప్యాకేజ్ నేమ్ అనేది ఉండేది అనమాట. సో సేమ్ ప్యాకేజ్ నేమ్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. సో com.first app అనేది మన ప్యాకేజ్ నేము. సో సేమ్ అది ఎంటర్ చేయాలి. సెకండ్ది నిక్ నేమ్ అనేది ఇది ఆప్షనల్ అనమాట, అది ఇవ్వకపోయినా పర్వాలేదు. నెక్స్ట్ ఇక్కడ డీబగ్ అనేది ఉంది కదా, ఇది కూడా మీకు ఆప్షనల్ అనమాట, అది కూడా ఇవ్వాల్సిన పని లేదు. నెక్స్ట్ ఇక్కడ రిజిస్టర్ అని చెప్పేసి రిజిస్టర్ యాప్ ఉంది కదా. సో రిజిస్టర్ యాప్ క్లిక్ చేస్తే ఈ పర్టికులర్ మన యాప్ అనేది దానికి రిజిస్టర్ అవుద్ది. సో వన్స్ రిజిస్టర్ అయిన తర్వాత ఒక JSON ఫైల్ అనేది క్రియేట్ అవుద్ది అనమాట. సో క్రియేట్ అయిన దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు అది డౌన్లోడ్ అయిపోద్ది అనమాట. సో డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఈ ఫైల్ని మీరు Android/app అని చెప్పేసి ఫోల్డర్ ఉంటుంది. సో ఈ ఫోల్డర్లో దీన్ని పేస్ట్ చేయాలన్నమాట. సో ఫోల్డర్ ఎక్కడంటే మీకు ఆండ్రాయిడ్ అని చెప్పేసి ఉంది కదా. సో ఆండ్రాయిడ్లో ఈ యాప్ అనే ఫోల్డర్లో ఇక్కడ స్టోర్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి గూగుల్ సర్వీసెస్.json అని ఉంది కదా. సో దీన్ని ఆండ్రాయిడ్లో యాప్ ఫోల్డర్లో స్టోర్ చేయాలి. సో స్టోర్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేస్తే మీకు క్లాస్ పాత్ ఏదైతే ఉందో దీన్ని మీరు యాడ్ చేయాలన్నమాట. సో ఇది యాడ్ చేస్తే మీకు గూగుల్ సర్వీసెస్ అనేవి ఎనేబుల్ అవుతాయి. సో ఇది ఎక్కడ యాడ్ చేయాలంటే మన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆండ్రాయిడ్ ఫోల్డరు, సో ఆ ఫోల్డర్లో build.gradle అని చెప్పేసి ఒక ఫైల్ ఉండిద్ది. అంటే ఇక్కడ ఆండ్రాయిడ్ ఫోల్డర్లో build.gradle అని చెప్పేసి ఉంది కదా. సో ఇందులో మీరు ఈ డిపెండెన్సీస్ అని చెప్పేసి ఉంది చూడండి, ఇక్కడ డిపెండెన్సీస్. సో అందులో మీరు క్లాస్ పాత్ అనేది యాడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ చూడండి క్లాస్ పాత్లో నేను ఇక్కడ ఏదైతే గూగుల్ సర్వీసెస్ ఈ లైన్ ఉందో సేమ్ లైన్ మీరు ఇక్కడ ఈ కాపీ క్లిక్ చేస్తే మీకు కాపీ అవుద్ది. సో ఇక్కడ ఇది యాడ్ చేయాలి. ఈ పైన గూగుల్ ఇవన్నీ కూడా ఆల్రెడీ ఉంటాయి కాబట్టి మీరు అవేమి యాడ్ చేయగలదు అనమాట. జస్ట్ ఈ క్లాస్ పాత్ అనేది యాడ్ చేస్తే సరిపోద్ది. సో నెక్స్ట్ అప్లై ప్లగిన్ అని చెప్పేసి ఈ లైన్ ఉండిద్ది. సో ఈ లైన్ ఎక్కడ యాడ్ చేయాలంటే ఆండ్రాయిడ్ ఫోల్డర్లో యాప్ అనే ఫోల్డర్లో build.gradle అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో అందులో టాప్లో యాడ్ చేయాలి. సో ఇక్కడ చూస్తే మీకు ఆండ్రాయిడ్లో యాప్ అని చెప్పేసి ఉంది కదా.
సో ఈ యాప్లో build.gradle అని చెప్పేసి ఉండిద్ది. సో ఇందులో మీరు ఇక్కడ టాప్లో యాడ్ చేయాలన్నమాట. సో అప్లై ప్లగిన్ గూగుల్ సర్వీసెస్ అని చెప్పేసి ఇక్కడ నేను దీన్ని పేస్ట్ చేశాను. సో జస్ట్ సింపుల్గా ఇది ఇక్కడ క్లిక్ చేస్తే కాపీ అవుద్ది. ఇక్కడ మీరు దీన్ని పేస్ట్ చేయొచ్చు అనమాట. సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. సో నెక్స్ట్ క్లిక్ చేస్తే మీకు ఇది రిజిస్టర్ అయిపోద్ది అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు కంటిన్యూ టు కన్సోల్ క్లిక్ చేయగానే మీకు ఫైర్ బేస్ సెటప్ అనేది అయిపోయినట్టే అనమాట. సో ఇప్పుడు ఒకసారి దీన్ని లైవ్లో చూపిస్తాను మీకు. ఇక్కడ చూస్తే నేను ఆల్రెడీ మొత్తం అంతా క్రియేట్ చేశాను. సో క్రియేట్ చేసిన తర్వాత మీకు ఇలా చూపించిద్ది అనమాట. నేను ఆల్రెడీ ఆర్ఎన్ ఫైర్ బేస్ ఆండ్రాయిడ్ అని చెప్పేసి ఈ పర్టికులర్ యాప్ అనే దాన్ని నేను రిజిస్టర్ చేశాను. సో ఇక్కడ మీరు దాని డీటెయిల్స్ అన్నీ చూడొచ్చు. ప్రాజెక్ట్ నేమ్ కానీ అలానే ప్రాజెక్ట్ సంబంధించిన ఈ ప్యాకేజ్ నేము, ఈ గూగుల్ సర్వీస్ ఉంది కదా, ఒకవేళ మీరు ఆ ముందు స్టెప్లో డౌన్లోడ్ చేయకపోతే ఇక్కడ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేయగానే మీకు అది డౌన్లోడ్ అవుద్ది. సేమ్ ఫోల్డర్ పాత్లో మీరు దాన్ని స్టోర్ చేయొచ్చు అనమాట. ఈవెన్ మీరు ఏదైనా కొత్త యాప్ క్రియేట్ చేయాలన్నా అంటే ఒకే ప్రాజెక్ట్లో మీరు డిఫరెంట్ యాప్స్ని రిజిస్టర్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూడండి నేను 2 యాప్స్ని రిజిస్టర్ చేశాను. సో అలా మనం ఎన్ని యాప్స్ అయినా రిజిస్టర్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్గా ఇక్కడ యాడ్ యాప్ క్లిక్ చేసి ఇక్కడ ఆండ్రాయిడ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని మీ ప్యాకేజ్ నేమ్ అనేది ఎంటర్ చేసి సేమ్ ఇప్పుడు ఏదైతే నేను ప్రాసెస్ చెప్పానో సేమ్ ప్రాసెస్ని మీరు ఫాలో అయితే సరిపోద్ది అనమాట. సో ఇక్కడ క్యాన్సిల్ చేస్తున్నాను. సో ఇక్కడ ఇందులో చూస్తే మనకి చాలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. అథెంటికేషను, ఫైర్ బేసు, రియల్ టైమ్ డేటాబేసు, స్టోరేజ్, హోస్టింగ్, ఫంక్షన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో అథెంటికేషన్ అంటే బేసిక్గా మనం లాగిన్ రిజిస్ట్రేషన్ చేస్తాం కదా. సో ఆ అథెంటికేషన్ పర్పస్కి ఈ అథెంటికేషన్ ఫీచర్ని యూజ్ చేసుకోవచ్చు. ఫైర్ స్టోర్ డేటాబేస్ అంటే ఇది ఒక టైప్ ఆఫ్ డేటాబేస్ అనమాట ఈ ఫైర్ బేస్లో. అలానే రియల్ టైమ్ డేటాబేస్ కూడా ఒక టైప్ ఆఫ్ డేటాబేస్ అనమాట ఈ ఫైర్ బేస్లో. ఇంకా స్టోరేజ్ వచ్చేసరికి మనం ఏవైనా స్టాటిక్ ఫైల్స్ని స్టోర్ చేసుకోవడానికి స్టోరేజ్ యూజ్ చేయొచ్చు. ఇంకా వెబ్ సంబంధించిన హోస్టింగ్ వాటికి ఈ హోస్టింగ్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా ఇందులో ఫంక్షన్స్, మెషిన్ లెర్నింగ్ ఇలా డిఫరెంట్ ఫీచర్స్ అనేవి ఈ ఫైర్ బేస్లో ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మనం చూడబోయేది కేవలం అథెంటికేషను, రియల్ టైమ్ డేటాబేస్ అనమాట. సో ఇప్పుడు ఒకసారి వాటిని ఎలా చేయొచ్చు అనేది మనం ప్రాక్టికల్గా చూద్దాం. సో ఇప్పుడు మనం ఈ ఫైర్ బేస్ని రియాక్ట్ నేటివ్లో ఇంటిగ్రేట్ చేయడానికి ఇక్కడ చూపించిన ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ 3 ప్యాకేజ్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ ప్యాకేజ్ అన్ని కాపీ చేశాను. సో ఇక్కడ నేను ఈ కమాండ్ ప్రాంప్ట్లో ఇక్కడ ఎంటర్ చేశాను అనమాట. సో ఇప్పుడు ఒకసారి ఎంటర్ చేస్తే మీకు ప్యాకేజ్ అన్ని కూడా ఇన్స్టాల్ అయిపోతాయి. సో మనకి 3 ప్యాకేజెస్ ఇన్స్టాల్ అయిపోయి. సో నెక్స్ట్ ఫైర్ బేస్ అథెంటికేషను. సో అథెంటికేషన్ ఫీచర్ని మనం రియాక్ట్ నేటివ్లో ఎలా ఇంటిగ్రేట్ చేయొచ్చు అనేది చూద్దాం. సో ఇక్కడ అథెంటికేషన్ అని చెప్పేసి ఉంది కదా. సో ఈ ట్యాబ్ అనేది క్లిక్ చేయండి. సో ఇది క్లిక్ చేయగానే మీకు ఇలా చూపించిద్ది అనమాట. సో బేసిక్గా నేను ఆల్రెడీ ఇది ఎనేబుల్ చేశాను కాబట్టి నాకు ఇలా చూపిస్తుంది. మీకు స్టార్టింగ్లో ఇలా చూపించిద్ది అనమాట. ఇక్కడ మీరు గెట్ స్టార్టెడ్ అని చెప్పేసి ఇది క్లిక్ చేయాలి. సో ఇది క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ స్క్రీన్ ఇలా చూపించిద్ది అనమాట. సో ఇందులో మీకు యూజర్స్, సైన్ ఇన్ మెథడ్, టెంప్లెట్స్ యూసేజ్ అని ఉంటుంది. సో ఇందులో సైన్ ఇన్ మెథడ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో సైన్ ఇన్ మెథడ్లో మీకు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ చూస్తే మీకు యాడ్ న్యూ ప్రొవైడర్లో చూస్తే ఇక్కడ చాలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో ఇందులో సింపుల్గా ఈమెయిల్ ఆర్ పాస్వర్డ్ అని చెప్పేసి ఉంది కదా. సో దీన్ని మీరు ఎనేబుల్ చేసుకోవాలి. సో దీనికి సింపుల్గా ఇక్కడ ఈమెయిల్ ఆర్ పాస్వర్డ్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎనేబుల్ ఆప్షన్ ఉంటుంది అనమాట. సో ఎనేబుల్ అనేది మీరు క్లిక్ చేస్తే మీకు ఎనేబుల్ అయిపోద్ది. సో ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఎడిట్ చేస్తున్నాను. ఎడిట్లో ఇక్కడ ఎనేబుల్ ఉంది కదా, మీకు డిఫాల్ట్గా డిజేబుల్ ఉంటుంది. సో దీన్ని జస్ట్ మీరు ఎనేబుల్ చేస్తే ఇది ఎనేబుల్ అవుద్ది అనమాట. సో ఎనేబుల్ చేసి సేవ్ చేయగానే మీకు ఇలా ఇక్కడ ఎనేబుల్డ్ అని చెప్పేసి వచ్చింది అనమాట. సో ఇలా మీరు ఈమెయిల్ పాస్వర్డే కాదు, లాగిన్ విత్ గూగుల్ కానీ, లాగిన్ విత్ ఫేస్బుక్ కానీ, సో మీకు ఏ ఫీచర్ కావాలనుకుంటే ఆ ఫీచర్ని మీరు ఇక్కడ ఎనేబుల్ చేసుకోవచ్చు అనమాట. సో బేసిక్గా నేను ఈమెయిల్ అనే దాన్ని ఎనేబుల్ చేశాను. సో ఒకవేళ మీకు ఎర్రర్ అప్డేటింగ్ ఈమెయిల్ ఆర్ పాస్వర్డ్ అని చెప్పేసి ఈ టైప్ ఆఫ్ ఎర్రర్ అనేది మీకు వస్తే కార్స్ సంబంధించిన క్రోమ్ ఎక్స్టెన్షన్ అనేది మీ సిస్టంలో ఉంటే దాన్ని మీరు డిజేబుల్ చేయండి. సో అప్పుడు మీకు ఇది ఈ ఇష్యూ రాదనమాట. సో బేసిక్గా ఇది కార్స్ ఎక్స్టెన్షన్ అనేది ఎనేబుల్ ఉంటే మీకు ఇది అప్డేట్ అవ్వదన్నమాట. సో కాబట్టి కార్స్కి సంబంధించిన ఏదైనా ఎక్స్టెన్షన్ ఉంటే క్రోమ్లో మీరు దాన్ని డిజేబుల్ చేసి అప్పుడు ఇది ఎనేబుల్ చేసి సేవ్ చేయండి. సో అప్పుడు వర్క్ అవుద్ది. లేదంటే మీకు ఇలా ఎర్రర్ అనేది వచ్చింది అనమాట. సో ఇలా మనం సింపుల్గా ఈ ఈమెయిల్ పాస్వర్డ్ అథెంటికేషన్ అనే దాన్ని ఎనేబుల్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం దీన్ని ప్రాక్టికల్గా ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది చూద్దాం. సో ఇప్పుడు మనకి రిజిస్ట్రేషన్ స్క్రీన్కి అలానే లాగిన్ స్క్రీన్కి ఫైర్ బేస్ని యాడ్ చేద్దాం. సో ఇందులో మనకి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చూద్దాం. సో రిజిస్ట్రేషన్లో ఫస్ట్ మనం ఈ అథెంటికేషన్ సంబంధించిన ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ స్క్రీన్ ఏదైతే ఉందో సో రిజిస్ట్రేషన్ స్క్రీన్లో టాప్లో ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఈ ప్యాకేజ్ని ఫస్ట్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఈ రిజిస్ట్రేషన్ కాంపోనెంట్లో సింపుల్గా ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను, క్రియేట్ యూజర్ అని చెప్పేసి. సో ఇది అసింక్రనస్ అనమాట. సో బేసిక్గా మనకి
ఏపీఐ కాల్స్ అన్నీ అసింక్రనస్గా జరుగుతాయి కాబట్టి సో ఇక్కడ అసింక్ అనేది యూజ్ చేస్తున్నాము. సో ఇందులో ట్రై అండ్ క్యాచ్ బ్లాక్లు ఇస్తున్నాను. సో మనకి ఎర్రర్స్ ఏమైనా వస్తే మనకి క్యాచ్లో మనం వాటిని డిటెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఒకవేళ ఎర్రర్ ఏదైనా వస్తే సింపుల్గా నేను ఇక్కడ కన్సోల్ చేస్తున్నాను. సో console.log సో ఎర్రర్ అని చెప్పేసేస్తున్నాను. సో ఎర్రర్లో మనకి మెసేజ్ అనేది ఉంటుంది. సో ఆ మెసేజ్ని మనం ఇక్కడ కన్సోల్ చేయొచ్చు. సో ఒకవేళ మనకి ఎలాంటి ఎర్రర్ లేకపోతే మనం రెస్పాన్స్ అనేది తెచ్చుకోవాలన్నమాట. సో లెట్ రెస్పాన్స్ అని చెప్పేసి ఇక్కడ అవైట్ యూస్ చేస్తాం, పైన అసింక్ యూస్ చేస్తాం కాబట్టి. సో ఇక్కడ మన అథెంటికేషన్ ప్యాకేజ్ ఉంది కదా, సో అథెంటికేషన్ ప్యాకేజ్ యూస్ చేస్తున్నాం. సో ఇందులో క్రియేట్ యూజర్ అని చెప్పేసి ఉండిద్ది. సో క్రియేట్ యూజర్ విత్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ అని చెప్పేసి మెథడ్ ఉండిద్ది. సో దీన్ని యూస్ చేసుకోవాలి. సో ఇందులోకి ఈ పారామీటర్స్ రెండింటిని కూడా మనం పాస్ చేయాలన్నమాట. సో దానికంటే ముందు మనం ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ రెండింటిని మనం ఇక్కడ తీసుకోవాలి. సో ఇక్కడ ఈమెయిల్ పాస్వర్డ్ రెండింటిని తీసుకుంటున్నాను. సో రెండింటిని ఇందులోకి పాస్ చేయాలి. సో ఈమెయిల్ పాస్వర్డ్ రెండింటిని పాస్ చేస్తున్నాను. సో వన్స్ మనకి ఈ పర్టికులర్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వగానే మనకు ఒక రెస్పాన్స్ అనేది వచ్చింది అనమాట. సో ఒకవేళ రెస్పాన్స్ అనేది ట్రూ అయితే మనకి 1 వచ్చింది, లేదంటే 0 వచ్చింది అనమాట. సో ఒకవేళ ఇది ట్రూ అయితే మనకి అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయినట్టు అనమాట. సో వన్స్ మనకి అకౌంట్ క్రియేట్ అయితే ఇక్కడ సింపుల్గా మనం అలర్ట్ కానీ లేదంటే జస్ట్ సింపుల్ మెసేజ్ అనేది చూపించవచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే అకౌంట్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి సింపుల్గా ఇక్కడ ఒక అలర్ట్ అనేది చూపిస్తున్నాను. సో ఇక్కడ మీకు రెస్పాన్స్ ఏమొస్తుందో చెక్ చేయాలంటే ఇక్కడ కన్సోల్ చేయొచ్చు. సో కన్సోల్లో రెస్పాన్స్ని కన్సోల్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇప్పుడు మనం ఈ క్రియేట్ యూజర్ని యాక్సెస్ చేయాలి. సో ఇది ఎప్పుడు యాక్సెస్ చేయాలంటే రిజిస్టర్ అనే బటన్ ఉంది కదా, సో ఇది క్లిక్ చేసినప్పుడు యాక్సెస్ చేయాలి. దానికంటే ముందు మనం ఈ ఈమెయిల్ని అలాగే పాస్వర్డ్ రెండింటిని మనం లోకల్లో ఇక్కడ స్టోర్ చేయాలన్నమాట. అంటే స్టేట్స్లో మనం వాటిని స్టోర్ చేయాలి. సో దీనికి మనం 2 స్టేట్స్ని క్రియేట్ చేయాలన్నమాట. సో ఫస్ట్ ఇది యూజర్ నేము లేదా ఈమెయిల్ అని ఇవ్వచ్చు. సో ఈమెయిల్ సెట్ ఈమెయిల్, సో దాన్ని అప్డేట్ చేయడానికి ఫంక్షన్ అనమాట. ఇక్కడ మనం యూజ్ స్టేట్ అనే ఈ హుక్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ డిఫాల్ట్గా ఎంటీ స్ట్రింగ్ ఇస్తున్నాను. సో యూజ్ స్టేట్ని మనం రియాక్ట్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. సేమ్ అలానే పాస్వర్డ్ కూడా, సో దీన్ని కాపీ చేస్తున్నాను. ఇక్కడ ఈమెయిల్ బదులు పాస్వర్డ్ అని చెప్పేసేస్తున్నాను. సేమ్ అలానే ఇక్కడ కూడా పాస్వర్డ్ అని చెప్పేసేస్తున్నాను. సో ఇలా నేను 2 స్టేట్స్ని క్రియేట్ చేశాను. సో ఈ 2 స్టేట్స్ని మనం ఇన్పుట్స్కి ఇక్కడ పాస్ చేయాలి. సో ఇందులో టెక్స్ట్ ఇన్పుట్లో ఇక్కడ వాల్యూ కింద పాస్ చేస్తున్నాను. ఫస్ట్ది వచ్చేసి ఈమెయిల్, ఇక్కడ అలానే సెకండ్ పాస్వర్డ్కి వచ్చేసరికి ఇక్కడ వాల్యూ పాస్వర్డ్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనం ఇన్పుట్ ఏదైనా టైప్ చేసినప్పుడు వాల్యూ తీసుకోవాలంటే ఇక్కడ ఆన్ చేంజ్ టెక్స్ట్ అనే దాన్ని యూస్ చేసుకోవచ్చు. సో ఇందులో సింపుల్గా మనకి టెక్స్ట్ వచ్చింది. సో టెక్స్ట్ని మనం దీనికి సెట్ చేయొచ్చు అనమాట. సో సెట్ ఈమెయిల్ అని చెప్పేసి దీనికి సెట్ చేస్తే మనకి ఏదైతే టైప్ చేస్తున్నామో అది స్టేట్లో స్టోర్ అవుద్ది అనమాట. సో సేమ్ అలానే ఇక్కడ కూడా ఈ ఆన్ చేంజ్ మెథడ్ యూస్ చేసుకొని ఈ వచ్చిన పాస్వర్డ్ ఏదైతే ఉందో దీన్ని మనం ఈ సెట్ పాస్వర్డ్ అనే ఈ ఫంక్షన్ ద్వారా దీన్ని అప్డేట్ చేయొచ్చు అనమాట. సో ఇలా మనం 2 స్టేట్స్ని వాల్యూస్ ఇచ్చాము. సో వాటిని టైప్ చేసినప్పుడు వాల్యూస్ని ఆ స్టేట్స్లో స్టోర్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం ఈ రిజిస్టర్ అనేది క్లిక్ చేయగానే మనకి ఈ డేటా రెండు కూడా ఇక్కడ మనకి ఫంక్షన్కి పాస్ అయ్యి ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలన్నమాట. సో దీనికి ఇక్కడ ఏం చేస్తున్నానంటే సెట్ స్క్రీన్ లాగిన్ ఏదైతే ఉందో దీన్ని రిమూవ్ చేస్తున్నాను. సో దీన్ని కట్ చేసి పర్టికులర్గా ఈ క్రియేట్ యూజర్ అనేది అయిన తర్వాత దానికి మనం రీడైరెక్ట్ చేయాలి. సో కాబట్టి దాన్ని నేను ఇక్కడ ఇస్తాను అనమాట రీడైరెక్ట్ చేయడానికి. సో ఇందులో నేను సింపుల్గా ఈ క్రియేట్ యూజర్ మెథడ్ని యాక్సెస్ చేస్తాను. సో సింపుల్గా ఇక్కడ దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఇందులోకి ఈ వాల్యూస్ని పాస్ చేయాలి. సో ఈవెన్ ఇక్కడ మన వాల్యూస్ పాస్ చేసినా చేయకపోయినా డైరెక్ట్ ఇక్కడ మనం స్టోర్ చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. సో వీటిని ఇక్కడ రిమూవ్ చేస్తున్నాను. సో డైరెక్ట్గా మన స్టేట్ ఇక్కడ ఏవైతే స్టేట్లో వాల్యూస్ ఉన్నాయో వాటిని మనం ఇక్కడ పాస్ చేస్తున్నట్టు అనమాట. సో సింపుల్గా ఈ ఫంక్షన్ మనం ఎగ్జిక్యూట్ చేస్తే సరిపోద్ది. సో సింపుల్గా నేను దీన్ని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఒకసారి దీన్ని సేవ్ చేయండి. సో ఇక్కడ నేను యూజర్ నేమ్ అలానే పాస్వర్డ్ రెండు ఎంటర్ చేశాను. సో ఇప్పుడు రిజిస్టర్ క్లిక్ చేయండి. సో రిజిస్టర్ క్లిక్ చేయగానే మనకి ఈ అలర్ట్ అనేది రావాలన్నమాట. ఇప్పుడు చూడండి అకౌంట్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి అలర్ట్ వచ్చింది. అలానే మనకి లాగిన్ స్క్రీన్కి రీడైరెక్ట్ అయిందనమాట. ఎందుకంటే ఇక్కడ మనం సెట్ స్క్రీన్ని లాగిన్ కింద చేంజ్ చేసాం కాబట్టి లాగిన్కి వచ్చేసింది. సో ఇప్పుడు ఒకసారి డీటెయిల్స్ ఫైర్ బేస్లో స్టోర్ అవుతున్నాయి లేదో చూద్దాం. సో ఇక్కడ చూస్తే మీకు యూజర్స్ అని చెప్పేసి ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. సో ఇక్కడ ఎవరైతే యూజర్స్ రిజిస్టర్ అయ్యారో సో రిజిస్టర్ అయిన వాళ్ళ ఈమెయిల్స్ అవన్నీ కూడా ఇందులో ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మనం లాగిన్ ఫంక్షనాలిటీ అనేది చేద్దాం. సో లాగిన్ కూడా సేమ్ మనకి ఈ అథెంటికేషన్ సంబంధించిన ఈ ప్యాకేజీని యూజ్ చేస్తాము. సో ఇందులో సింపుల్గా మనం యూజ్ చేసే మెథడ్ ఏంటంటే సైన్ ఇన్ విత్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ అని చెప్పేసి ఉంది కదా, ఈ మెథడ్ని యూజ్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఒకసారి దీన్ని మనం ప్రాక్టికల్గా చూద్దాం. సో ఇప్పుడు లాగిన్ కాంపోనెంట్ ఓపెన్ చేయండి.
సో లాగిన్ కాంపోనెంట్లో ఇక్కడ ఏదైతే రిజిస్ట్రేషన్లో ఉన్న కోడ్ ఉందో సేమ్ ఈ కోడ్ మొత్తాన్ని కాపీ చేస్తున్నాను. సో ఈ కాంపోనెంట్లో దాన్ని పేస్ట్ చేస్తున్నాను. సో ఎందుకంటే మనకి సేమ్ ఇందులో కూడా ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ రెండింటిని మనం స్టేట్లో స్టోర్ చేసుకోవాలి. సో దానికోసం ఇక్కడ ఈమెయిల్ పాస్వర్డ్ 2 స్టేట్స్ని క్రియేట్ చేసాం. సో యూజ్ స్టేట్ని పైన మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. అలానే ఇక్కడ ఈమెయిల్ పాస్వర్డ్ని వాల్యూస్ని అలానే ఆన్ చేంజ్ అనేది ఇవ్వాలన్నమాట. సో సేమ్ ఇక్కడ రెండు సేమ్ కాబట్టి సో రెండింటిని కాపీ చేస్తున్నాను. ఇక్కడ కాపీ చేసి డైరెక్ట్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో మనం వాల్యూ అలానే ఆన్ చేంజ్ రెండింటిని కూడా ఇక్కడ మనం యూజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం ఈ లాగిన్ అనేది క్లిక్ చేసినప్పుడు ఏం జరగాలంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే యూజర్స్ లిస్ట్ అనే స్క్రీన్కి రీడైరెక్ట్ చేస్తున్నాం. సో అలా కాకుండా ఇక్కడ మనం ఈ ఫంక్షన్ని కాల్ చేద్దాం. సో కాల్ చేసి తర్వాత ఈ సెట్ స్క్రీన్లో ఈ యూజర్స్ లిస్ట్ అనేది పెడదాం. సో ఇందులో క్రియేట్ యూజర్ బదులు లాగిన్ యూజర్ అని చెప్పేసి చేంజ్ చేస్తున్నాను. సో సేమ్ ఇదే ఫంక్షన్ని ఇక్కడ మనం ఎగ్జిక్యూట్ చేయాలి. సో అలానే ఇక్కడ మనం ఈ మెథడ్ అనేది చేంజ్ చేయాలి. సో దానికంటే ముందు ఈ ఆత్ సంబంధించిన ప్యాకేజీని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ దీన్ని కాపీ చేస్తున్నాను. సో కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో ఇందులో క్రియేట్ బదులు సైన్ ఇన్ అనే మెథడ్ని యూజ్ చేయాలి. సో సైన్ ఇన్ విత్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ అని చూడండి. సో ఇది ఎంటర్ చేస్తే మీకు ఈ పర్టికులర్ మెథడ్ ద్వారా మనకి లాగిన్ అనేది అవుద్ది అనమాట. సో ఇప్పుడు ఒకసారి దీన్ని సేవ్ చేసి సో ఇక్కడ లాగిన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి మెసేజ్ని చేంజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఒకసారి దీన్ని సేవ్ చేయండి. సో లాగిన్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ లాగిన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి అలర్ట్ వచ్చింది. సో దాని తర్వాత మనం ఏదైతే యూజర్స్ లిస్ట్ క్రియేట్ చేసామో సో ఆ యూజర్స్ లిస్ట్ అనేది మనకి ఇక్కడ ఇలా వచ్చింది అనమాట. సో ఇది సింపుల్గా ఫైర్ బేస్ అథెంటికేషన్ సంబంధించి. సో ఫైర్ బేస్ అథెంటికేషన్ యూజ్ చేసుకొని మనం ఇలా లాగిన్ అలానే రిజిస్ట్రేషన్ అనేవి ఈ రియాక్ట్ నేటివ్లో సింపుల్గా చేయొచ్చు అనమాట. సో మీకు ఫైర్ బేస్ అథెంటికేషన్ మీద క్లియర్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఫైర్ బేస్లో రియల్ టైమ్ డేటాబేస్ అంటే ఏంటనేది చూద్దాం. సో నార్మల్ డేటాబేస్కి రియల్ టైమ్ డేటాబేస్కి డిఫరెన్స్ ఏంటంటే ఈ ఫైర్ బేస్లో రియల్ టైమ్ డేటాబేస్ ఏంటంటే మనకి మొబైల్ అనేది అంటే మన అప్లికేషన్ అనేది ఆఫ్లైన్లో ఉన్న అంటే ఎలాంటి నెట్వర్క్ లేకపోయినా కూడా డేటా అనేది స్టోర్ అవుద్ది అనమాట. సో డేటా అనేది మనకి క్యాష్లో స్టోర్ అయ్యి మన మొబైల్లో వన్స్ మనకి నెట్వర్క్ ఎప్పుడైతే అవైలబుల్ వచ్చిందో ఆటోమేటిక్గా డేటా అంతా కూడా లైవ్కి అప్లోడ్ చేసేసిద్ది అనమాట. సో ఇదే సింపుల్గా రియల్ టైమ్ డేటాబేస్ అంటే మొత్తం సింక్లో ఉంటుంది అనమాట. డేటా అంతా కూడా సింక్లో ఉంటుంది. సో అందుకనే మనం ఫైర్ బేస్ రియల్ టైమ్ డేటాబేస్ అని చెప్పేసి అంటాం అనమాట. సో ఈ రియల్ టైమ్ డేటాబేస్ని యూస్ చేసుకొని మనం ఇప్పుడు ఏవైతే రిజిస్ట్రేషన్ లాగిన్ చేసామో సో సిమిలర్ కైండ్ ఆఫ్ ఫంక్షనాలిటీ మనం ఈ ఫైర్ బేస్ రియల్ టైమ్ డేటాబేస్ యూస్ చేసుకుని కూడా చేయొచ్చు అనమాట. అంటే డైరెక్ట్గా మనం డేటాబేస్ని యాక్సెస్ చేయొచ్చు. సో దాని ద్వారా మనం ఎలాంటి క్రెడ్ ఆపరేషన్స్ అయినా సరే చేయొచ్చు అనమాట. సో ఈ రియల్ టైమ్ డేటాబేస్ని ఎలా క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ రియల్ టైమ్ డేటాబేస్ అని చెప్పేసి ఒక ట్యాబ్ ఉండిద్ది. సో ట్యాబ్ క్లిక్ చేయాలి. సో ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ డేటాబేస్ అని చెప్పేసి బటన్ ఉండిద్ది. సో ఇది క్లిక్ చేయాలి. సో అది క్లిక్ చేయగానే మీకు కొన్ని ఆప్షన్స్ అడుగుద్ది అనమాట, డేటాబేస్ ఆప్షన్స్. సో రియల్ టైమ్ డేటాబేస్ యొక్క లొకేషన్ ఎక్కడ పెట్టాలనేది మీకు ఇక్కడ ఆప్షన్ ఇచ్చింది. సో ఏదో ఒక లొకేషన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయండి. సో దాని తర్వాత ఇక్కడ మీకు 2 మోడ్స్ ఉంటాయి అనమాట. ఒకటి లాక్డ్ మోడు, రెండోది టెస్ట్ మోడు. టెస్ట్ అంటే మనకి జస్ట్ టెస్టింగ్ పర్పస్ అనమాట. సో లాక్డ్ మోడ్ అంటే డైరెక్ట్ ప్రొడక్షన్ అనమాట, అంటే లైవ్ మోడ్ అనమాట. టెస్టింగ్ అంటే ఓన్లీ మీరు డెవలప్మెంట్ చేసేటప్పుడు మాత్రం దీన్ని టెస్ట్ చేసుకోవడానికి టెస్ట్ మోడ్ అనేది ఎనేబుల్ చేసుకోవచ్చు అనమాట. సో నేను టెస్ట్ మోడ్ ఎనేబుల్ చేశాను. అలానే ఇక్కడ మీకు డేట్ అనేది చూపించింది అనమాట. అంటే ఇది ఎంతవరకు మీరు టెస్ట్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ డేట్ అనేది మీరు చేంజ్ చేస్తే సరిపోద్ది. సో దీని తర్వాత ఇక్కడ ఎనేబుల్ అనేది క్లిక్ చేయాలి. సో ఎనేబుల్ క్లిక్ చేయగానే మీకు డేటాబేస్ అనేది క్రియేట్ అయిపోద్ది అనమాట. సో ఇప్పుడు చూడండి రియల్ టైమ్ డేటాబేస్ అని చెప్పేసి మీకు ఇలా చూపించింది. సో ఇందులో ఇది మీ డేటాబేస్ సంబంధించిన URL అనమాట. సో ఇది మీ డేటాబేస్ నేమ్ అనమాట. సో డేటాబేస్ నేమ్ అనేది ర్యాండమ్గా జనరేట్ అవుద్ది. సో దాన్ని మనం చేంజ్ చేయలేము, అది ర్యాండమ్గా జనరేట్ అవుద్ది అనమాట. సో ఇప్పుడు ఒకసారి దీన్ని ఫైర్ బేస్లో చూద్దాం. సో ఇక్కడ రియల్ టైమ్ డేటాబేస్ క్లిక్ చేశాను. సో ఇది క్లిక్ చేయగానే సో నేను ఆల్రెడీ రియల్ టైమ్ డేటాబేస్ని ఇక్కడ క్రియేట్ చేశాను. సో నాకు ఇలా డేటాబేస్ అనేది వచ్చిందనమాట. సో ఇది డేటాబేస్ సంబంధించిన URL అనమాట. సో ఇందులో ఇక్కడ మీరు రూల్స్లో చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీకు ఎంతవరకు ఇది యాక్సెస్ ఉండాలనేది ఇక్కడ డేట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో మీ డేటా అంతా కూడా ఇక్కడ ఈ డేటా అనే ట్యాబ్ ఉంది కదా, సో ఇందులో ఉండిద్ది అనమాట. సో ఇక్కడ డేటా ఎలా స్టోర్ అవుద్ది అంటే ఆబ్జెక్ట్స్ టైప్లో స్టోర్ అవుద్ది. అండ్ మీకు MongoDB అనేది ఐడియా ఉంటే సేమ్ సిమిలర్ టు MongoDB అనమాట. MongoDBలో మనకి డాక్యుమెంట్స్ రూపంలో స్టోర్ అవుతాయి అనమాట, అంటే కీ వాల్యూ పేర్స్లా స్టోర్ అవుతాయి. సో సేమ్ అలానే ఇక్కడ కూడా అనమాట. సో ఇది కీ అనుకుంటే ఆ కీ సంబంధించిన కీ వాల్యూ పేర్స్ అనమాట. సో ఈమెయిల్, పాస్వర్డ్. సో ఇలా మనం సింపుల్గా ఈ కీ వాల్యూ పేర్స్ ద్వారా అంటే డాక్యుమెంట్స్ ద్వారా మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది సింపుల్గా రియల్ టైమ్ డేటాబేస్ సంబంధించి. సో దీన్ని మనం ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. సో రియల్ టైమ్ డేటాబేస్ మనం యూజ్ చేసుకోవడానికి ఈ డేటాబేస్ అని చెప్పేసి ఫైర్ బేస్లో ఈ ప్యాకేజ్ ఉంటుంది అనమాట. దీన్ని యూజ్ చేసుకొని మనం
ఈ డేటాబేస్ని యాక్సెస్ చేయొచ్చు. సో దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ రిఫరెన్స్ లింక్ అనేది ఇచ్చాను. సో రిఫరెన్స్ లింక్లో మీరు దానికి సంబంధించిన యూసేజ్ అంతా కూడా చూడొచ్చు అనమాట. సో ఇందులో మీరు ఈ డేటాబేస్ని ఎలా కనెక్ట్ చేయాలి, అలానే ఎలా యూజ్ చేయాలి అవన్నీ కూడా ఇందులో చూడొచ్చు అనమాట. సో నేను బేసిక్గా CRUD ఆపరేషన్స్ అన్నింటిని కూడా ఇందులో నేను కవర్ చేస్తాను. సో ఇందులో ఫస్ట్ మనం యూజర్ని యాడ్ చేయడం, అంటే యాడ్ ఆపరేషన్ ఎలా చేయొచ్చు అనేది చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ యూజర్స్ లిస్ట్ డిస్ప్లే చేస్తున్నాం కదా. సో ఒకసారి యూజర్స్ లిస్ట్ ఓపెన్ చేస్తున్నాను. సో యూజర్స్ లిస్ట్లో బేసిక్గా మనం ఇక్కడ డమ్మీ యూజర్స్ అనేవి ఇచ్చాం. సో డమ్మీ యూజర్స్ కాకుండా ఇప్పుడు మనం యూజర్స్ని యాడ్ చేయడం, ఎడిట్ చేయడం, డిలీట్ చేయడం, అలానే యూజర్స్ని గెట్ చేసుకోవడం, ఈ ఫీచర్స్ అన్ని కూడా ఇందులో చేద్దాం. సో ఇందులో ఫస్ట్ మనకి ఈ యూజర్స్ లిస్ట్ కింద ఒక ఇన్పుట్ అనేది తీసుకోవాలి. సో దీనికి ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఒక వ్యూ తీసుకుంటున్నాను. సో వ్యూలో 2 ఇన్పుట్స్ అనేవి తీసుకుంటున్నాను. సో ఫస్ట్ది ఏంటంటే యూజర్ నేము, సెకండ్ది డిస్క్రిప్షన్. సో రెండింటికి 2 టెక్స్ట్ ఇన్పుట్స్ తీసుకుంటున్నాను. సో స్టైలింగ్ ఆల్రెడీ ఇక్కడ లాగిన్లో ఇక్కడ మనం స్టైలింగ్ ఇచ్చాం కదా. సో సేమ్ దీన్నే యూజ్ చేసుకుంటే మనకి సిమిలర్ స్టైలింగ్ అనేది ఇక్కడ అప్లై అవుద్ది అనమాట. సో సేమ్ దీన్నే కాపీ చేస్తున్నాను ఈ టెక్స్ట్ ఇన్పుట్స్ని. సో రెండింటిని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. జస్ట్ ఇక్కడ ఫీల్డ్ నేమ్స్ అనేవి చేంజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ది యూజర్ నేము, సెకండ్ది వచ్చేసరికి డిస్క్రిప్షను, అలానే ఇక్కడ సెక్యూరిటీ టెక్స్ట్ ఎంట్రీ ఉంది కదా. సో దీన్ని రిమూవ్ చేస్తున్నాను. నెక్స్ట్ దీనికి సంబంధించిన స్టైలింగ్ అనేది ఇక్కడ ఇన్పుట్లో లేదు. సో దీనికి ఇన్పుట్ సంబంధించిన స్టైలింగ్ అనేది కాపీ చేద్దాం. సో ఇన్పుట్ సంబంధించిన స్టైల్ మొత్తాన్ని కాపీ చేస్తున్నాను. సో కాపీ చేసి లాస్ట్లో పేస్ట్ చేస్తున్నాను. అలానే ఇక్కడ మనకి వీటికి సంబంధించిన స్టేట్స్ని ఇక్కడ క్రియేట్ చేయలేదు కదా. సో స్టేట్స్ని మనం క్రియేట్ చేయాలి. సో సేమ్ ఇక్కడ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వీటినే కాపీ చేస్తున్నాను డైరెక్ట్గా. సో ఇందులో డైరెక్ట్గా ఇందులో టాప్లో పేస్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ది వచ్చేసరికి యూజర్ నేము, అలానే ఇక్కడ ఫంక్షన్ వచ్చేసరికి సెట్ యూజర్ నేమ్ అని చేంజ్ చేస్తున్నాను. సెకండ్ది డిస్క్రిప్షను, ఫంక్షన్ వచ్చేసరికి సెట్ డిస్క్రిప్షన్ అని చెప్పేసేస్తున్నాను. సో యూజర్ నేమ్ని ఇక్కడ యూజర్ నేమ్లో ఇవ్వాలి వాల్యూ కింద, అలానే ఫంక్షన్ వచ్చేసరికి సెట్ యూజర్ నేమ్ అని చెప్పేసి దీన్ని రీప్లేస్ చేస్తున్నాను. ఇంకా డిస్క్రిప్షన్ సంబంధించి వాల్యూ ఇక్కడ డిస్క్రిప్షన్ ఇవ్వాలి, అలానే ఇక్కడ సెట్ డిస్క్రిప్షన్ అని చెప్పేసి ఇవ్వాలన్నమాట. సో ఇప్పుడు ఒకసారి దీన్ని సేవ్ చేయండి. సో ఇక్కడ మనకి యూజ్ స్టేట్ అనేది పైన ఇంపోర్ట్ చేయలేదు, అందుకే ఎర్రర్ వస్తుంది. సో ఇప్పుడు టాప్లో ఇంపోర్ట్ చేయండి. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ సేవ్ చేయండి. సో ఇలా మనకి యూజర్ నేము, డిస్క్రిప్షన్ రెండు కూడా వచ్చాయి. సో దీని కింద మనం యాడ్ బటన్ ఒకటి క్రియేట్ చేద్దాం. సో ఈ వ్యూలో దీని కింద ఒక బటన్ అనేది ఇస్తున్నాను. సింపుల్గా బటన్ తీసుకుంటున్నాను, బటన్ కాంపోనెంట్ని. సో ఇందులో టైటిల్ వచ్చేసరికి యాడ్ యూజర్ అని చెప్పేసేస్తున్నాను. సో ఇప్పుడు ఒకసారి దీన్ని సేవ్ చేయండి. సో ఇలా మనకి యాడ్ యూజర్ అనేది బటన్ వచ్చింది. సో దీని కలర్ అనేది కొంచెం చేంజ్ చేయొచ్చు. సో కలర్ టొమాటో అని చెప్పేసేస్తున్నాను. అలానే దీనికి కొంచెం మార్జిన్ ఇవ్వాలంటే సో దీనికి మనం వ్యూ అనేది ఇవ్వాలి. సో విత్ ఇన్ వ్యూలో ఈ బటన్ ఇచ్చి ఇక్కడ ఆల్రెడీ డీటెయిల్స్ అని చెప్పేసి ఒక స్టైల్ ఇస్తున్నాను. సో ఇందులో మార్జిన్ 5 అని చెప్పేసి ఉంది. సో దాన్ని ఇక్కడ యూజ్ చేస్తున్నాను. సో స్టైల్ స్టార్ట్ డీటెయిల్స్. సో దీనికి కొంచెం మార్జిన్ అనేది వచ్చేది. సో అలానే ఇక్కడ ఇన్పుట్స్ని ఈ విడ్త్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేద్దాం. సో ఇక్కడ విడ్త్ ఇచ్చాం కదా. సో విడ్త్ని కామెంట్ చేస్తున్నాను. సో ఇది ఫుల్ విడ్త్ అనేది తీసుకుంటాయి అనమాట. సో ఇలా మనకి యాడ్ యూజర్ సంబంధించిన యూఐ అనేది చేస్తాము. సో ఇప్పుడు మనకి ఈ యాడ్ యూజర్ క్లిక్ చేయగానే ఈ 2 ఇన్పుట్స్ తీసుకొని డేటాలో స్టోర్ అయ్యి మనకి ఇక్కడ డిస్ప్లే చేయాలన్నమాట. సో ఫస్ట్ మనం యూజర్ని యాడ్ చేసే ముందు ఈ ఫైర్ బేస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ టాప్లో ఇంపోర్ట్ చేస్తున్నాను. సో ఫైర్ బేస్ అని చెప్పేసి, సో దీన్ని ఎక్కడి నుంచి అంటే డేటాబేస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. సో రియాక్ట్ నేటివ్లో ఫైర్ బేస్ డేటాబేస్ అని చెప్పేసి ఉండిద్ది. సో ఈ ఫైర్ బేస్ని యూజ్ చేసుకొని మనం ఈ డేటాను స్టోర్ చేయడం, గెట్ చేసుకోవడం అన్నీ కూడా చేయొచ్చు అనమాట. సో దీనికి ఫస్ట్ నేను ఇక్కడ ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ యాడ్ యూజర్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను. సో ఇందులో ఫైర్ బేస్ అని చెప్పేసేస్తున్నాను. సో ఫైర్ బేస్లో మనకి యాప్ అని చెప్పేసి ఉండిద్ది. సో యాప్లో డేటాబేస్ అని చెప్పేసి ఉండిద్ది. సో డేటాబేస్లో మన దగ్గర ఏదైతే డేటాబేస్ ఉందో సో సేమ్ డేటాబేస్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ డేటాబేస్ యూఆర్ఎల్ చూస్తే మీరు ఇది డేటాబేస్ యూఆర్ఎల్ అనమాట. సో ఇక్కడ సింపుల్గా ఇది క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి కాపీ చేసుకోండి. Ctrl+C ప్రెస్ చేస్తే కాపీ అవుద్ది. నెక్స్ట్ ఇక్కడ గూగుల్ క్లిక్ చేయండి. సో ఇందులో పేస్ట్ చేయండి సింపుల్గా. డైరెక్ట్గా మీకు డేటాబేస్ అనేది కనెక్ట్ అయిపోద్ది అనమాట. సో వన్స్ కనెక్ట్ అయిన తర్వాత సో ఇందులో మీరు రిఫ్ అని చెప్పేసి ఒక మెథడ్ యూజ్ చేయాలి. సో ఇందులో మీరు ఇక్కడ కలెక్షన్ నేమ్ అనేది ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ నేను యూజర్స్ అని చెప్పేసి ఒక కలెక్షన్ ఇచ్చాను. సో కలెక్షన్లో మనకి డేటా అంతా ఇలా ఆబ్జెక్ట్స్లా స్టోర్ అవుద్ది అనమాట. సో ఇలా మీకు నచ్చిన కలెక్షన్ అనేది ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. సో సేమ్ ఇక్కడ ఏదైతే యూజర్స్ ఉందో సో ప్రెజెంట్ ఉన్న యూజర్స్ నేను రిమూవ్ చేస్తున్నాను. సో ఇది రిమూవ్ చేయాలంటే సింపుల్గా ఇక్కడ ఇంటూ మార్క్ ఉంది కదా. సో ఇది క్లిక్ చేస్తే ఇందులో ఉన్న డేటా అంతా కూడా పోద్ది అనమాట. సో డిలీట్ చేస్తాను. సో ఇక్కడ డేటా అంతా పోయింది. సో ఇప్పుడు చూడండి కంప్లీట్గా
డేటాబేస్ అనేది ఎంప్టీ ఉందన్నమాట. సో ఇప్పుడు నేను యూజర్స్ని ఇక్కడ క్రియేట్ చేస్తాను. సో యూజర్స్, సో ఇందులో పుష్ అని చెప్పేసి మెథడ్ ఉండిద్ది. సో ఈ పుష్లో మనం ఏదైతే డేటాను స్టోర్ చేయాలనుకుంటున్నామో ఆ డేటాని ఇక్కడ పాస్ చేయాలన్నమాట. సో ఇందులో మనం స్టోర్ చేయాలనుకున్న డేటా ఏంటంటే యూజర్ నేమ్ అలానే డిస్క్రిప్షన్ రెండింటిని స్టోర్ చేయాలనుకుంటున్నాం. సో ఇక్కడ నేను యూజర్ నేమ్ అలానే డిస్క్రిప్షన్ రెండింటిని ఇస్తున్నాను అనమాట. సో యూజర్ నేమ్ అంటే అర్థం యూజర్ నేమ్ కాలన్ యూజర్ నేమ్, సేమ్ అలానే డిస్క్రిప్షన్ కాలన్ డిస్క్రిప్షన్ అనమాట. సో ఈ 2 ఫీల్డ్స్ని మనం ఈ యూజర్స్ అనే కలెక్షన్లో స్టోర్ చేస్తున్నాం. సో దీని రెస్పాన్స్ని మీరు గెట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ లెట్ రెస్పాన్స్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. సో వేరియబుల్ని ఇక్కడ కన్సోల్ చేసి చూపిస్తాను రెస్పాన్స్ ఏమొస్తుంది అనేది చూపించడానికి. సో యాడ్ యూజర్ని మనం ఇప్పుడు యాక్సెస్ చేయాలి. ఎక్కడంటే ఈ బటన్ ఏదైతే ఉందో యాడ్ యూజర్ బటన్ ఇక్కడ మనం యాక్సెస్ చేయాలి. సో ఇక్కడ ఆన్ ప్రెస్లో సింపుల్గా ఈ మెథడ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఒకసారి దీన్ని సేవ్ చేయండి. సో ఇప్పుడు ఒకసారి దీన్ని సేవ్ చేసి ఇక్కడ యాడ్ యూజర్ అనేది క్లిక్ చేస్తాను. సో ఫస్ట్ ఇక్కడ యూజర్ నేమ్ అవి ఎంటర్ చేద్దాం. సో డిఫాల్ట్గా నేను యూజర్ నేమ్ అవి ఇచ్చేస్తున్నాను ఎంటర్ చేయకుండా. సో సింపుల్ ఇక్కడ వెంకటేష్ అని చెప్పేసేస్తున్నాను. అలానే డిస్క్రిప్షన్ వచ్చేసరికి దిస్ ఈజ్ వెంకటేష్ ముగ్లే అని చెప్పేసి సింపుల్గా ఒక డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. సో డిఫాల్ట్గా ఇక్కడ యూజర్ నేమ్ డిస్క్రిప్షన్ రెండింటిని స్టోర్ చేశాను. సో ఇప్పుడు యాడ్ యూజర్ క్లిక్ చేద్దాం. సో యాడ్ యూజర్ క్లిక్ చేయగానే ఇక్కడ చూడొచ్చు మనకి ఆ డేటాబేస్ సంబంధించిన URL అనేది వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి ఒక కొత్త డాక్యుమెంట్ అనేది క్రియేట్ అయిందనమాట. సో ఇక్కడ డేటాబేస్లో చెక్ చేస్తే మీకు యూజర్స్ అని చెప్పేసి డేటా సో ఇక్కడ మీకు డేటాబేస్లో చూస్తే యూజర్స్ అని చెప్పేసి కలెక్షన్ క్రియేట్ అయింది. సో ఇందులో ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ అయ్యాయి అనమాట. సో నేను 2 టైమ్స్ స్టోర్ చేశాను. సో 2 టైమ్స్ ఇక్కడ వచ్చిందనమాట. సో మళ్ళీ ఇక్కడ రిమూవ్ చేసి మీకు చూపిస్తాను కొత్త డేటా ఎంటర్ చేసి. సో ఇక్కడ సింపుల్గా వెంకటేష్ M అని చెప్పేసేస్తున్నాను. సో ఇప్పుడు యాడ్ యూజర్ క్లిక్ చేయండి. సో యాడ్ యూజర్ క్లిక్ చేయగానే ఇక్కడ కొత్త డేటా అనేది ఎంటర్ అయిపోద్ది అనమాట. సో ఇప్పుడు చూడండి సో డేటా అనేది ఎంటర్ అయింది. సో ఇలా మనం డేటాని యాడ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ యాడ్ చేసిన డేటాని మనం ఇక్కడ గెట్ చేసుకోవడానికి గెట్ మెథడ్ అనేది యూజ్ చేసుకోవాలి. సో దానికి సేమ్ ఈ మెథడ్ ఏదైతే ఉందో సేమ్ దీన్ని కాపీ చేస్తున్నాను. సో ఇక్కడ యాడ్ యూజర్ బదులు గెట్ యూజర్స్ అని చెప్పేసేస్తున్నాను. సో ఇందులో సేమ్ డేటాబేస్ ఇవన్నీ కూడా ఇస్తాము. నెక్స్ట్ రెఫరెన్స్ వచ్చేసరికి యూజర్స్ అని చెప్పేసేస్తాము. సో ఇందులో మనం డేటాని గెట్ చేసుకోవడానికి మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో ఇందులో రియల్ టైమ్ చేంజెస్ అని చెప్పేసి దీన్ని యూజ్ చేస్తున్నాను. సో సింపుల్గా మనం డేటాబేస్ వరకు ఇక్కడ చేసాము. దీని తర్వాత రెఫరెన్స్ అనేది ఈ నార్మల్ యూజర్స్ అని చెప్పేసి ఇచ్చాము. దాని తర్వాత ఈ ఆన్ అనే ఈ మెథడ్ని యూజ్ చేసుకోవాలన్నమాట. సో సేమ్ దీన్ని కాపీ చేస్తున్నాను. సో కాపీ చేసి ఈ రెస్పాన్స్ తర్వాత ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. సో ఇందులో ఆన్ అనే మెథడ్ యూజ్ చేసుకొని వాల్యూ అంటే పర్టికులర్ దీనికి సంబంధించిన వాల్యూస్ అన్నీ వస్తాయన్నమాట. సో వాటిని మనం ఈ స్నాప్షాట్లో స్టోర్ చేసుకుంటున్నాం. సో స్నాప్షాట్లో వాల్యూ అనే ఈ మెథడ్లో డేటా అంతా కూడా ఉండిద్ది. సో ఇప్పుడు ఒకసారి ఈ రెస్పాన్స్ని రిమూవ్ చేస్తున్నాను. సో ఇది కూడా రిమూవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఒకసారి దీన్ని సేవ్ చేయండి. సో ఇప్పుడు మనం గెట్ యూజర్స్ని యాక్సెస్ చేయాలి. సో ఇది ఎప్పుడు యాక్సెస్ చేస్తామంటే యూజ్ ఎఫెక్ట్ అనేది యూజ్ చేసుకొని ఈ కాంపోనెంట్ లోడ్ అయినప్పుడు దీన్ని యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ నేను యూజ్ ఎఫెక్ట్ అనే ఈ హుక్ని యూజ్ చేస్తున్నాను. సో ఇందులో గెట్ యూజర్స్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఇది ఎంటీ అని చెప్పేసేస్తున్నాను. సో యూజ్ ఎఫెక్ట్ని మనం ఇక్కడ టాప్లో ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఒకసారి దీన్ని సేవ్ చేయండి. మనకి డేటా అనేది వచ్చింది. సో ఇక్కడ మీరు టెర్మినల్లో చూస్తే మీకు డేటా అనేది చూపిస్తుంది చూడండి. సో ఇక్కడ కీ చూపించిద్ది, అలానే వాల్యూలో మీరు ఏదైతే డేటా ఉందో ఆ డేటాని చూపించిద్ది అనమాట. కీ వాల్యూ పేర్ టైప్ అనమాట. ఇది సింపుల్గా కీ వాల్యూ పేర్ టైప్ అంటే సో ఇది కీ, అలానే ఈ డేటా వచ్చేసి ఇది వాల్యూ అనమాట. అలానే ఇది కీ, అలానే ఇది డేటా సంబంధించిన వాల్యూ. అందులో మనం డిస్క్రిప్షన్ని యూజర్ నేమ్ రెండింటిని మనం స్టోర్ చేస్తాం అనమాట. సో ఇలా మనకి డేటా అంతా కూడా ఆబ్జెక్ట్ రూపంలో వచ్చింది అనమాట. ఎరే రూపంలో కాకుండా ఆబ్జెక్ట్ రూపంలో వచ్చింది. సో కాబట్టి మనం ఆబ్జెక్ట్ టైప్లో మనం ఈ లిస్ట్ అనేది డిస్ప్లే చేయాలి. సో అది ఎలా అనేది చూద్దాం. సో వచ్చిన డేటా ఏదైతే ఉందో ఇదంతా కూడా ఇక్కడ ఉంది కదా, దీన్ని మనం ఒక స్టేట్లో స్టోర్ చేసుకోవాలి. సో ఇక్కడ యూజర్స్ అని చెప్పేసి మనం డమ్మీ యూజర్స్ ఇచ్చాం కదా. సో సేమ్ దీన్ని నేను ఇక్కడ ఒక స్టేట్ కింద క్రియేట్ చేస్తున్నాను. సో యూజర్స్ సెట్ యూజర్స్ అని చెప్పేసేస్తున్నాను. సో ఇందులో యూజ్ స్టేట్ అని చెప్పేసి ఈ హుక్ని యూజ్ చేస్తున్నాను. డిఫాల్ట్గా ఎంటీ ఆబ్జెక్ట్ ఇస్తున్నాను అనమాట. సో ఎంటీ అరే ఇస్తే మనకి నార్మల్ అరే తీసుకునేది. ఇక్కడ మనం ఆబ్జెక్ట్ వస్తుంది కాబట్టి ఆబ్జెక్ట్ని ఇవ్వాలన్నమాట. ఎంటీ ఆబ్జెక్ట్ ఇస్తున్నాను. సో ఈ సెట్ యూజర్స్ని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసి అందులో దీన్ని స్టోర్ చేయాలి. సో సెట్ యూజర్స్లో స్నాప్షాట్ డాట్ వాల్యూని ఇక్కడ స్టోర్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి డేటా అంతా కూడా ఈ యూజర్స్ అనే ఈ స్టేట్లో స్టోర్ అవుతుంది అనమాట. సో ఇది కూడా ఆబ్జెక్ట్ రూపంలో స్టోర్ అవుతుంది. సో ఆబ్జెక్ట్ని మనం బేసిక్గా మ్యాప్ అనేది యూజ్ చేసుకొని ఇటరేట్ చేయొచ్చు. నార్మల్ సేమ్ మనం అరేని ఎలా అయితే ఇటరేట్ చేస్తామో
సేమ్ అలానే ఇటరేట్ చేయొచ్చు అనమాట. సో అది ఎలానే చూద్దాం. సో యూజర్స్ని మనం ఇక్కడ ఆల్రెడీ సింగిల్ ఐటమ్ అని చెప్పేసి ఉంది కదా, సో ఇందులో డిస్ప్లే చేస్తున్నాము. సో ఇక్కడ మనకి ఒక్కొక్క సింగిల్ ఐటమ్ వచ్చేసరికి ఎక్కడి నుంచి ఇటరేట్ చేస్తున్నాం అంటే ఇక్కడ ఇటరేట్ చేస్తున్నాం అనమాట. సో ఇందులో సింపుల్గా మనం ఏం చేయాలంటే డైరెక్ట్గా ఇలా యూజర్స్ కాకుండా ఆబ్జెక్ట్ అని చెప్పేసి ఇవ్వాలి. సో ఆబ్జెక్ట్ డాట్ కీస్ అని చెప్పేసేస్తున్నాను. సో ఆబ్జెక్ట్ డాట్ కీస్ అంటే మనకి యూజర్స్లో ఉన్న మొత్తం కీస్ అన్నీ వస్తాయి అనమాట. సో అప్పుడు మనం యూజర్స్ నుంచి ఒక్కొక్క కీని తీసుకొని ఆ పర్టికులర్ డేటాని డిస్ప్లే చేయొచ్చు. సో కాబట్టి సింపుల్గా నేను ఆబ్జెక్ట్ డాట్ కీస్ అని చెప్పేసి యూజర్స్ని ఇందులో పాస్ చేస్తున్నాను. సో ఇక్కడ మ్యాప్ మెథడ్ సేమ్ మెథడ్ యూజ్ చేసుకున్నాం. సో ఇక్కడ యూజర్ ఇండెక్స్ అనేవి రెండు రిమూవ్ చేస్తున్నాను. ఇక్కడ మనకి యూజర్స్ ఏవైతే ఉన్నాయో సో యూజర్స్ని మనం ఇక్కడ పాస్ చేయాలి. సో యూజర్స్ ఆఫ్ మన పర్టికులర్ కీ ఏదైతే ఉందో కీ అనేది ఇక్కడ వచ్చింది అనమాట. సో ఇక్కడ మనకి ఈ యూజర్స్ నుంచి ఒక్కొక్క కీ వచ్చింది కదా, సో కీ అనేది ఇక్కడ తీసుకోవాలి. సో ఆ కీని ఇక్కడ యూజర్స్లోకి పాస్ చేయాలన్నమాట. సో యూజర్స్ ఆఫ్ అంటే ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్లో ఉన్న ఈ పర్టికులర్ కీ అనమాట. సో ఆ కీ సంబంధించిన డేటా అంతా కూడా ఇక్కడ ఆబ్జెక్ట్లో ఉండేది కాబట్టి ఆ డేటా అంతా ఇక్కడ వచ్చింది అనమాట. సో ఇందులో ఇండెక్స్లోకి మనం ఈ కీ అనే దాన్ని పాస్ చేయొచ్చు. సో కీ అనేది యూనిక్గా ఉంటుంది కాబట్టి సో దాన్ని మనం కీ కింద యూజ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఈ సింగిల్ ఐటెంలో మన డేటా ఎలా వస్తుందనేది చూద్దాం. సో ఈ పర్టికులర్ కీలో మనకి యూజర్ నేమ్ అలానే డిస్క్రిప్షన్ రెండింటిని స్టోర్ చేస్తున్నాం కదా. సో ఇక్కడ యూజర్ నేమ్ అని చెప్పేసేస్తున్నాను. సో సేమ్ అలానే ఇక్కడ కూడా యూజర్ నేమ్ అని చెప్పేసి రీప్లేస్ చేస్తున్నాను. ఒకవేళ మీరు ఇలా చేంజ్ చేయకూడదు అనుకుంటే ఎగ్జిస్టింగ్ ఉన్న వాటిని సేమ్ నేమ్ అలానే ఉంచేసి జస్ట్ యూజర్ నేమ్ అని చెప్పేసి ఇక్కడ దీన్ని చేంజ్ చేయండి. అంటే మనకు వచ్చే కీ అనేది యూజర్ నేమ్, దాన్ని మనం నేమ్ కింద అలియాస్ చేస్తాం అనమాట. అంటే యూజర్ నేమ్ని నేమ్ కింద ఇలా డిస్ప్లే చేసుకోవచ్చు అనమాట. సేమ్ అలానే డిస్క్రిప్షన్ కూడా ఇక్కడ డిస్క్రిప్షన్ని తీసుకుంటున్నాను. సో సేమ్ డిస్క్రిప్షన్ని ఇక్కడ డిస్ప్లే చేయాలి. సో ఇక్కడ డిస్క్రిప్షన్ని డిస్ప్లే చేస్తున్నాను. అలానే ఇక్కడ ఇండెక్స్ వచ్చేసరికి సేమ్ ఇండెక్స్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఒకసారి దీన్ని సేవ్ చేయండి. సో ఇక్కడ మనకి యూజర్స్ అనేది ఆల్రెడీ యూజ్ చేసామని చెప్పేసి మనకి ఎర్రర్ వస్తుంది. సో ఇక్కడ ఆల్రెడీ మనం ఒక స్టాటిక్ ఎరే ఇచ్చాం కదా, సో దీన్ని కామెంట్ చేయండి ప్రెజెంట్. సో కామెంట్ చేసి మళ్ళీ సేవ్ చేయండి. సో ఇప్పుడు చూస్తే మనకి మనం ఏవైతే యూజర్స్ని క్రియేట్ చేసామో యూజర్స్ లిస్ట్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట. సో అగైన్ నేను ఇక్కడ కొత్త డేటా అనేది ఎంటర్ చేస్తాను. సో ఇక్కడ సింపుల్గా యూజర్ నేమ్ అనేది చేంజ్ చేస్తున్నాను, అడ్మిన్ అని చెప్పేసి. అలానే ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా చేంజ్ చేస్తున్నాను. సో యాడ్ యూజర్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ అడ్మిన్ అనేది డేటా అనేది ఇక్కడ యాడ్ అయిపోతుంది అనమాట. సో స్టోర్ అయిన డేటా అంతా కూడా మనకి ఇలా ఆటోమేటిక్గా సింక్లో ఉండిద్ది అనమాట. ఈవెన్ మనం నెట్వర్క్ ఆన్లో లేకపోయినా కూడా డేటా అనేది స్టోర్ అవుద్ది, కానీ ఫైర్ బేస్లో స్టోర్ అవ్వదు అనమాట. వన్స్ నెట్ కనెక్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఫైర్ బేస్లో స్టోర్ అయిపోద్ది అనమాట. సో అది సింపుల్గా రియల్ టైమ్ డేటాబేస్ అంటే. సో ఇలా మనం యాడ్ ఫీచర్ చేస్తాము, అలానే గెట్ ఫీచర్ అనేది చేసాం. అంటే డేటా యాడ్ అవ్వగానే మనకి యూజర్స్లోకి డేటా అనేది మనం గెట్ చేసుకొని డిస్ప్లే చేస్తున్నాం. సో నెక్స్ట్ ఫీచరు ఎడిట్ ఫీచరు, అలానే డిలీట్ ఫీచరు. సో ఈ 2 ఫీచర్స్ చేయాలి. సో దీనికి ఇక్కడ ఏదైతే లిస్ట్ ఉందో సో లిస్ట్లో ఎడిట్ అలానే డిలీట్ ఆప్షన్ రెండింటిని ఇవ్వాలి. సో ఈ సింగిల్ ఐటమ్ ఉంది కదా, సో ఇందులోనే నేను ఇక్కడ 2 బటన్స్ యాడ్ చేస్తాను. సో ఇక్కడ ఒక వ్యూ అనేది ఇస్తున్నాను. సో వ్యూలో 2 బటన్స్ క్రియేట్ చేస్తున్నాను. సో ఫస్ట్ బటన్ వచ్చేసరికి ఎడిట్ అని చెప్పేసేస్తున్నాను. సో ఎడిట్ బటన్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వట్లేదు. సో దీన్ని కిందకి మూవ్ చేద్దాం. సో వ్యూకి కింద పెడితే మనకి ఇలా చూపించిద్ది అనమాట. సో సేమ్ అలానే దీన్ని కాపీ చేసి డిలీట్ కూడా కాపీ చేస్తున్నాను. సో ఇక్కడ కలర్ చేంజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ కలరు బ్లూ అలానే ఉంచేస్తున్నాను. డిలీట్కి వచ్చేసరికి కలర్ అనేది టొమాటో కలర్ ఇస్తున్నాను. సో ఇప్పుడు రెండింటిని కూడా పక్కనే డిస్ప్లే చేయాలి. ఇలా ఒకదాని కింద ఒకటి కాకుండా పక్కనే డిస్ప్లే చేయడానికి దీనికి ఫ్లెక్స్ అనేది యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను స్టైల్స్లో ఆల్రెడీ రో అని చెప్పేసి ఒక ప్రాపర్టీ ఇచ్చాను. సో ఇది రో వైజ్ డిస్ప్లే చేసిద్ది అనమాట. సో ఇప్పుడు చూస్తే మనకి ఎడిట్ టు డిలీట్ రెండు కూడా పక్కనే డిస్ప్లే అవుతున్నాయి. సో దీన్ని ఇంకా కిందకి మూవ్ చేద్దాం డిస్క్రిప్షన్కి కింద. సో డిస్క్రిప్షన్ కింద మనకి ఇలా ఎడిట్ అండ్ డిలీట్ ఆప్షన్ అనేవి వస్తాయి. సో ఇప్పుడు ఎడిట్ అని క్లిక్ చేయగానే మనకి ఈ పర్టికులర్ డేటా అనేది ఇక్కడ ఫిల్ అవ్వాలి. సో ఫిల్ అయిన తర్వాత ఇక్కడ ఎడిట్ యూజర్ అని చెప్పేసి బటన్ అనేది చేంజ్ అవ్వాలన్నమాట. సో ఆ ఎడిట్ యూజర్ అనేది క్లిక్ చేయగానే డేటా అనేది ఇక్కడ అప్డేట్ అయిపోవాలి. సో ఇప్పుడు ఒకసారి అది ఎలా చేయాలని చూద్దాం. సో ఫస్ట్ నేను ఇక్కడ ఆన్ ప్రెస్ చేస్తున్నాను. సో ఆన్ ప్రెస్ చేసినప్పుడు సో ఇక్కడ బటన్ క్లిక్ చేయగానే ఫస్ట్ మనకి డేటా అనేది సెట్ అవ్వాలి. సో దీనికి ఏం చేస్తున్నాను అంటే ఎడిట్ యూజర్ డేటా అని చెప్పేసి ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను. సో ఫంక్షన్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో దీనికి ఇక్కడ నేను సేమ్ ఫంక్షన్ ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను. సో ఇందులో మనకి ఏం జరగాలంటే ఈ పర్టికులర్ డేటా ఏదైతే ఉందో ఈ పర్టికులర్ యూజర్ సంబంధించిన డేటా, ఆ డేటా అనేది ఇక్కడ ఫస్ట్ ఫిల్ అవ్వాలన్నమాట. సో ఫస్ట్
సెట్ యూజర్ నేమ్ అనేది ఇక్కడ మనం ఫిల్ చేయాలి. సో దీనికి ఇక్కడ నుంచి డేటాను మనం పాస్ చేయాలన్నమాట. సో ఇక్కడ నుంచి మనకి నేమ్, యూజర్ నేమ్, డిస్క్రిప్షన్ రెండు వస్తున్నాయి కదా. సో రెండింటిని మనం ఇక్కడ పాస్ చేయొచ్చు. సో యూజర్ నేము, డిస్క్రిప్షను రెండింటిని పాస్ చేస్తున్నాను. సో యూజర్ నేమ్ని అలానే డిస్క్రిప్షన్ని రెండింటిని ఇక్కడ తీసుకుంటున్నాను. సో యూజర్ నేమ్కి ఇక్కడ యూజర్ నేమ్ సెట్ చేస్తున్నాను. అలానే డిస్క్రిప్షన్ వచ్చేసరికి సెట్ డిస్క్రిప్షన్ అని చెప్పేసి ఇందులోకి ఈ డిస్క్రిప్షన్ని సెట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ రెండింటితో పాటుగా మనం ఒక వేరియబుల్ని తీసుకోవాలి. అంటే మనకి ఇది యాడ్ యూజరా లేదంటే ఎడిట్ యూజర్ అనేది తెలియడానికి ఒక స్టేట్ అనేది తీసుకోవాలి. సో సింపుల్గా ఇక్కడ నేను ఇంకొక స్టేట్ క్రియేట్ చేస్తున్నాను. సో ఈజ్ ఎడిట్ అని చెప్పేసి ఆ స్టేట్ నేమ్ అనేది ఇస్తున్నాను. సో సెట్ ఎడిట్ అని చెప్పేసి ఇస్తున్నాను. సో డిఫాల్ట్గా ఇది ఫాల్స్ అని చెప్పేసేస్తున్నాను. సో అంటే డిఫాల్ట్గా మనకి ఇక్కడ యాడ్ యూజర్ కాబట్టి ఇది ఫాల్స్ అనమాట. ఒకవేళ ట్రూ అయితే అప్పుడు మనకి ఇది ఎడిట్ యూజర్ కింద చేంజ్ అవ్వాలి. సో అందుకని చెప్పేసి మనం ఈ ఈజ్ ఎడిట్ అని చెప్పేసి ఈ స్టేట్ని తీసుకున్నాం. సో ఫస్ట్ ఈ సెట్ ఎడిట్ని మనం ఇక్కడ సెట్ చేయాలి. సో సెట్ ఎడిట్లో ఒకవేళ ఎడిట్ అని క్లిక్ చేస్తే మనం ట్రూ చేయాలన్నమాట. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే సింపుల్గా ట్రూ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ ఈజ్ ఎడిట్ అనేది ట్రూ అయితే మనకి ఎడిట్ యూజర్ రావాలి, లేదంటే యాడ్ యూజర్ రావాలి. సో దానికి ఇక్కడ మనకి యాడ్ యూజర్ అని చెప్పేసి బటన్ ఉంది కదా. సో దీన్ని మనం చేంజ్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ కండిషన్ రాయాలి. సో ఈజ్ ఎడిట్ అనేది ట్రూ అయితే సో మనకి సేమ్ దీన్నే కాపీ చేస్తున్నాను. సో కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఒకవేళ ఇది ట్రూ అయితే మనకి ఎడిట్ యూజర్ అనేది జరగాలి. సో ఎడిట్ యూజర్ సంబంధించిన ఫంక్షన్ మళ్ళీ క్రియేట్ చేద్దాం. లేదు అంటే ఈ యాడ్ యూజర్ అనేది జరగాలి. సో ఇక్కడ ఎడిట్ యూజర్ అని చెప్పేసి ఇంకో ఫంక్షన్ ఇస్తున్నాను. సో ఇక్కడ యాడ్ యూజర్ ఉంది కదా, సేమ్ దీన్నే కాపీ చేసి దీని కింద పేస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఎడిట్ యూజర్ అని చెప్పేసి చేంజ్ చేస్తున్నాను. ఒకవేళ ఎడిట్ అనేది ట్రూ అయితే ఈ ఎడిట్ యూజర్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాము, లేదు అంటే ఈ యాడ్ యూజర్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అనమాట. సో ఈ ఎడిట్ యూజర్లో మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ సింపుల్గా ఐడిని పాస్ చేయాలన్నమాట. ఎగ్జాంపుల్కి యూజర్స్ తర్వాత ఇక్కడ 1 ఉందనుకోండి, 1 పాస్ చేయాలి, 2 ఉంటే 2 పాస్ చేయాలి. అలానే ఇక్కడ ఏ కీ ఉంటే ఆ కీ అనేది పాస్ చేయాలన్నమాట. ఇక్కడ ఫైర్ బేస్లో చూస్తే మనకి ఇవన్నీ కీస్ అనమాట. సో ఇక్కడ యూజర్స్ స్లాష్ కీ అంటే మనం ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ని మనం అప్డేట్ చేయొచ్చు అనమాట. సో అది ఎలానే చూద్దాం. సో ఇక్కడ స్లాష్ తర్వాత ఐడి అనేది మనం డైనమిక్గా తీసుకోవాలి. సో ఐడి అనేది మనం ఎక్కడ స్టోర్ చేయట్లేదు కదా. సో ఐడి బేసిక్ ఇక్కడ మనం ట్రూ ఆర్ ఫాల్స్ బదులు ఇక్కడ మనం ఐడిని ఈ సెట్ యూజ్ ఎడిట్లో స్టోర్ చేస్తే దాన్నే మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఎలానే చూద్దాం. సో ఇక్కడ నేను బూలియన్ కాకుండా ఎంప్టీ స్ట్రింగ్ ఇస్తున్నాను. సో డిఫాల్ట్గా ఎంప్టీ స్ట్రింగ్ అనేది ఉంటే యాడ్ యూజరు, లేదు అంటే ఎడిట్ యూజర్ కింద సెట్ చేయొచ్చు. ఇక్కడ యూజర్ నేమ్ డిస్క్రిప్షన్తో పాటుగా ఈ కీ అనేది కూడా తీసుకుంటున్నాను. సో సేమ్ కీని ఈ సెట్ ఎడిట్లోకి పాస్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ ఈజ్ ఎడిట్ ఏదైతే ఉందో ఇది లెంత్ అనేది >0 ఉంటే అప్పుడు ఎడిట్ యూజరు, లేదంటే యాడ్ యూజర్ అనమాట. సో ఇప్పుడు ఈ ఎడిట్ యూజర్ అనేది మనం ఎగ్జిక్యూట్ చేయగానే మనకి ఈ ఫంక్షన్ కాల్ అవుద్ది. సో ఇందులో మనం ఆ కీ అనే దాన్ని తీసుకోవాలి. సో ఇక్కడ నేను ఈ \_ అని చెప్పేసి ఇవ్వాలి. సో \_ అంటే 1 పక్కన ఉండిద్ది అనమాట. అది ప్రెస్ చేస్తే మీకు \_ వచ్చింది. ఇందులో మనం వేరియబుల్ని పాస్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఈజ్ ఎడిట్ అంటే మన కీ అనమాట. సో కీ అనేది మన ఈజ్ ఎడిట్ అనే ఈ స్టేట్లో స్టోర్ అవుద్ది. సో సేమ్ దాన్నే మనం ఇక్కడ ఇస్తున్నాము. అంటే దీని అర్థం ఏంటంటే యూజర్స్లో ఆ పర్టికులర్ కీ అనే దాన్ని మనం సెలెక్ట్ చేస్తున్నట్టు అనమాట. సో వన్స్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ అప్డేట్ మెథడ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో అప్డేట్లో మనం ఏ డేటాని అయితే స్టోర్ చేస్తున్నామో ఆ డేటా అనేది ఇక్కడ అప్డేట్ అవుతుంది అనమాట. సో యూజర్ నేము అలానే డిస్క్రిప్షన్ రెండు కూడా మనకి ఇక్కడ ఈ స్టేట్స్లో మనం సెట్ చేస్తున్నాం కాబట్టి ఆ సెట్ చేసిన డేటాని ఇందులో అప్డేట్ చేస్తున్నాం అనమాట. అప్డేట్ సంబంధించిన క్వీరీ అనేది ఎలా అనేది ఈ వెబ్సైట్లో చూడొచ్చు మీరు. ఇక్కడ అప్డేట్ అనే ఈ మెథడ్ని యూజ్ చేసుకుంటాము. దాని తర్వాత దెన్ అనే దాంట్లో మనకి డేటా అప్డేట్ అయిందా లేదా అనేది వచ్చింది అనమాట. సో సింపుల్గా నేను ఇక్కడ దెన్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇందులో డేటా అప్డేటెడ్ అని చెప్పేసి కన్సోల్ అనేది ఇస్తున్నాను అనమాట. సో కన్సోల్ బదులు సింపుల్గా అలర్ట్ అనేది ఇస్తున్నాను. డేటా అప్డేటెడ్. సో డేటా అప్డేటెడ్ అని చెప్పేసి సింపుల్గా ఒక అలర్ట్ అనేది ఇక్కడ ఇస్తున్నాను. సో రెస్పాన్స్ని రిమూవ్ చేస్తున్నాను కన్సోల్. అలానే పైన వేరియబుల్ కూడా రిమూవ్ చేస్తున్నాను. బట్ యూజర్ నేమ్ అనేది స్టోర్ అవ్వట్లేదు. సో ఎందుకంటే ఇక్కడ యూజర్ నేమ్ని మనం నేమ్ కింద యూజ్ చేస్తున్నాం కదా. సో కాబట్టి నేమ్ అనే దాన్ని మాత్రమే ఇక్కడ మనం పాస్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ ఎడిట్ క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి మనకి అడ్మిన్ అనే యూజర్ నేమ్ వచ్చింది, ఈ డిస్క్రిప్షన్ అనేది వచ్చింది. సేమ్ అలానే ఇది కూడా ఎంటర్ చేస్తున్నాను. అలానే ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సో ఇలా ఇక్కడ ఏదైతే డేటా ఉందో సో సేమ్ డేటాని మనం ఇక్కడ ఎడిట్ క్లిక్ చేయగానే ఇక్కడ మనం ఫిల్ చేస్తున్నాం అనమాట. బట్ ఇక్కడ చూస్తే యాడ్ యూజర్ మాత్రమే ఉంది, ఇది చేంజ్ అవ్వట్లేదు. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం.
ఇక్కడ మనం కీ తీసుకుంటున్నాం కానీ ఇక్కడ నుంచి పాస్ చేయట్లేదు అనమాట. సో కాబట్టి ఇక్కడ నుంచి మనం దాన్ని పాస్ చేయాలి. సో ఇండెక్స్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ నుంచి మనం పాస్ చేస్తే అది కీ కింద ఇక్కడ సెట్ అవుద్ది అనమాట. సో ఇప్పుడు మనం ఎడిట్ యూజర్ అని క్లిక్ చేయగానే డేటా అనేది ప్రాపర్గా ఇక్కడ సెట్ ఎడిట్లో స్టోర్ అవుద్ది. సో స్టోర్ అయిన తర్వాత మనం ఇక్కడ లెంత్ అనేది >0 ఉంటే ఎడిట్ యూజర్ కింద చేంజ్ అవుద్ది అనమాట. సో ఇప్పుడు చూడండి, ఎడిట్ క్లిక్ చేయగానే ఇక్కడ డేటా అనేది సెట్ అయ్యి ఎడిట్ యూజర్ అని చెప్పేసి బటన్ అనేది చేంజ్ అవుతుంది. సేమ్ అలానే ఈ వెంకటేష్ ఎమ్ అని చెప్పేసి ఉంది కదా, సో ఇది ఎడిట్ చేసిన డేటా అనేది ఇక్కడ వచ్చింది అనమాట. సో ఇలా పర్టికులర్ డేటా అనేది మనం ఇక్కడ రీప్లేస్ చేస్తున్నాము, అంటే జస్ట్ సింపుల్గా స్టేట్లో సెట్ చేస్తున్నాము. తర్వాత ఇక్కడ ఎడిట్ యూజర్ కింద చేంజ్ చేస్తున్నాం. సో దీన్ని మనం క్లిక్ చేస్తే ఈ ఎడిట్ యూజర్ అనే ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇందులో మనం ఏదైతే అప్డేట్ చేస్తున్నామో డేటా అది అక్కడ అప్డేట్ అవుద్ది అనమాట. సో ఇప్పుడు ఒకసారి ఈ పర్టికులర్ ఫస్ట్ది ఉంది కదా, దీన్ని మనం అప్డేట్ చేద్దాం. ఇక్కడ అడ్మిన్ అప్డేటెడ్ అని చెప్పేసి ఇస్తున్నాను. సేమ్ అలానే ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా అప్డేటెడ్ అని చెప్పేసి ఇస్తున్నాను. సో ఇప్పుడు ఒకసారి ఎడిట్ యూజర్ క్లిక్ చేయండి. ఎడిట్ యూజర్ క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ డేటా అప్డేటెడ్ అని చెప్పేసి అలర్ట్ వచ్చింది. అలానే రియల్ టైంలో డేటా అనేది అప్డేట్ అయిపోయింది అనమాట. ఈవెన్ మనం ఇక్కడ ఈ గెట్ యూజర్స్ అనే మెథడ్ని మళ్ళీ కాల్ చేసిన పని లేదనమాట. ఆటోమేటిక్గా ఇది ఫైర్ బేస్లో సింక్లో ఉండిద్ది. సో అందువల్ల మనం అప్డేట్ చేసిన వెంటనే ఇక్కడ రిఫ్లెక్ట్ అయిపోద్ది అనమాట. సో సేమ్ దీన్ని కూడా మనం అలానే అప్డేట్ చేయొచ్చు. సో ఇక్కడ సింపుల్గా మొగిలి అని చెప్పేసి అప్డేట్ చేస్తున్నాను. ఇక్కడ ఎడిట్ క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, లైవ్లో మనకి డేటా అనేది అప్డేట్ అయిపోయింది అనమాట. సో ఇలా మనం సింపుల్గా అప్డేట్ ఫంక్షనాలిటీ అనేది చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఈ డిలీట్ ఫంక్షనాలిటీ చేద్దాం. సో డిలీట్ అనేది చాలా సింపుల్ అనమాట. సో సింపుల్గా ఈ ఎడిట్ యూజర్ ఏదైతే ఉందో దీన్ని కాపీ చేస్తున్నాను. సో ఇక్కడ డిలీట్ యూజర్ అని చెప్పేసేస్తున్నాను. సో డిలీట్ యూజర్లోకి అగైన్ మనం ఒక కీని పాస్ చేయాలన్నమాట. సో ఇక్కడికి నేను ఒక కీ తీసుకుంటున్నాను. సో సేమ్ కీని ఇక్కడ పాస్ చేస్తున్నాను. సో ఇందులో మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి, రిమూవ్ చేయొచ్చు లేదంటే డేటాని నల్ చేయొచ్చు అనమాట. సో నల్ చేసిన రిమూవ్ చేసిన రెండు సేమ్ అనమాట. సో దీనికి ఇక్కడ చూడొచ్చు మనం క్వీరీ ఎలా రాయొచ్చు అనేది. సో ఇలా మనం రిమూవ్ మెథడ్ యూజ్ చేయొచ్చు, లేదా సెట్ నల్ అనేది ఇస్తే మనకి డేటా అనేది నల్ అయిపోయి డిలీట్ అయిపోద్ది అనమాట. సో రెండిట్లో మనం ఏది ఇచ్చినా పర్వాలేదు. సో మనం రిమూవ్ మెథడ్ యూజ్ చేద్దాం. సో ఇక్కడ నేను సింపుల్గా రిమూవ్ అని చెప్పేసి మెథడ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో వన్స్ మనకి డేటా రిమూవ్ అయిపోగానే ఇక్కడ మనం దెన్లో పర్టికులర్గా అలర్ట్ అనేది చూపించవచ్చు అనమాట. సో యూజర్ డిలీటెడ్ అని చెప్పేసి మనం ఇలా ఒక అలర్ట్ అనేది డిస్ప్లే చేయొచ్చు. సో ఈ డిలీట్ యూజర్ని మనం ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలి. సో అది ఎప్పుడంటే ఈ పర్టికులర్ డిలీట్ అనేది క్లిక్ చేసినప్పుడు అక్కడ మనం దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఇక్కడ మనకి డిలీట్ బటన్ ఉంది కదా, సో ఇందులో నేను ఆన్ ప్రెస్ చేస్తున్నాను. సో ఆన్ ప్రెస్లో దీన్ని క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ నుంచి ఇండెక్స్ని పాస్ చేస్తున్నాను. ఇండెక్స్ అంటే దాని అర్థం దీన్ని మనం కీ కింద తీసుకున్నాం అనమాట. సో సేమ్ కీని మనం ఇక్కడ పాస్ చేస్తున్నాం. సో డిలీట్ యూజర్కి ఆ పర్టికులర్ కీ అనేది పాస్ చేయగానే ఆ కీ అనేది ఇక్కడ డిటెక్ట్ చేసి దాన్ని రిమూవ్ చేసేది అనమాట. సో ఇప్పుడు ఒకసారి దీన్ని సేవ్ చేయండి. సో ఫస్ట్ ఐటమ్ డిలీట్ చేస్తున్నాను. సో డిలీట్ చేయగానే ఆటోమేటిక్గా డిలీట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, యూజర్ డిలీటెడ్ అని చెప్పేసి వచ్చింది. సేమ్ అలానే సెకండ్ ఐటమ్ డిలీట్ చేస్తున్నాను, అగైన్ యూజర్ డిలీటెడ్ అని వచ్చింది. సో ఇలా మనం సింపుల్గా యాడ్ యూజరు, ఎడిట్ యూజరు, డిలీట్ యూజరు, అలానే గెట్ యూజర్స్ అనేవి ఈ CRUD ఆపరేషన్స్ అన్నీ కూడా ఈ ఫైర్ బేస్ రియల్ టైమ్ డేటాబేస్ యూజ్ చేసుకొని చేయొచ్చు అనమాట. సో మీకు ఈ ఫైర్ బేస్ రియల్ టైమ్ డేటాబేస్ మీద క్లియర్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. సో ఒకవేళ మీరు ఈ రియల్ టైమ్ డేటాబేస్ సంబంధించి ఇన్డెప్త్గా మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఈ వెబ్సైట్ని యాక్సెస్ చేసి ఇక్కడ మీరు ఈ పర్టికులర్ క్వీరీస్ అన్నీ కూడా మీరు ట్రై చేయొచ్చు. సో ఇది సింపుల్గా ఫైర్ బేస్లో రియల్ టైమ్ డేటాబేస్ సంబంధించి. సో మీకు ఫైర్ బేస్ అకౌంట్ని ఎలా సెటప్ చేసుకోవాలి, దాన్ని ఎలా కాన్ఫిగర్ చేయాలి, ఇంకా ఫైర్ బేస్ అథెంటికేషన్ని ఈ రియాక్ట్ నేటివ్లో ఎలా యూజ్ చేయాలి, అలానే ఫైర్ బేస్ రియల్ టైమ్ డేటాబేస్ని రియాక్ట్ నేటివ్లో ఎలా యూజ్ చేయాలనేది మీకు క్లియర్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుందని కూడా షేర్ చేయండి. డౌట్స్ ఉన్నా సజెషన్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఏదైనా అదర్ కోర్సెస్ చెక్ చేయాలనుకుంటే ఇక్కడ VM ట్రైనింగ్ వెబ్సైట్లో మీరు చెక్ చేయొచ్చు. సో ఇందులో అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ వెంకటేష్ మొగిలి.